హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ శ్రావణ మాసంలో సింపుల్గా టేస్టీగా చేసుకునే ప్రసాదం రెసిపీ అయితే చూపిస్తాను. ఈరోజైతే సేమియా పాయసం చేయబోతున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి వేడెక్కాక సేమియాని అయితే వేసి బ్రౌన్ కలర్లోకి మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1/2 లీటర్ మిల్క్ని పోసి మరిగించి తెల్లొచ్చాక సేమియాని అయితే అందులో వేసి ఉడికించాలి. మీడియం మంట మీద సేమియాను ఉడికించిన తర్వాత అందులో 1 కప్ పంచదారను వేసి కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత అందులోనే యాలకుల పొడిని వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతే దించుకొని సర్వ్ చేసుకుంటే మనకెంతో ఇష్టమైన టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అవుతుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.